హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక మీకు డిలీట్ చేయాలనిపిస్తే ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. మీకు కనుక తెలియకపోతే నేను కనుక చెప్తాను ఈ వీడియోలో అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెంటర్ ఉంటుంది. స్టార్టింగ్లోనే మీరు 3 డాట్స్ని క్లిక్ చేయగానే పైన అకౌంట్ సెంటర్ ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకంటే పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కాంటాక్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తాయి. నెక్స్ట్ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డీయాక్టివేట్ ఆర్ డిలీటేషన్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. మీరు ఏ అకౌంట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డియాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్. మీరు మీ అకౌంట్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. డియాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే అకౌంట్ అయితే ఎవరికి కనిపించదు. మీరు మళ్ళీ లాగిన్ చేసుకుంటే కనుక మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ డిలీట్ చేస్తే మళ్ళీ మీరు లాగిన్ చేసినా కానీ ఆ అకౌంట్ అనేది అయితే రాదు. మనం ఇప్పుడు డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిలీట్ అయితే క్లిక్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ మీ అకౌంట్లో ఏమేమి ఉన్నాయనేది అయితే చెప్తుంది. పోస్ట్, స్టోరీస్, ఫాలోవర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అయితే చేయండి. తర్వాత మీరు ఎందుకైతే డిలీట్ చేస్తున్నారని చెప్పేసి అయితే అడుగుతుంది. ఏదోటి అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారని చెప్పేసి అక్కడైతే క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కిందకు వచ్చేసిన తర్వాత కంటిన్యూ అని ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ అకౌంట్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూ అయితే ఉంటుంది. అప్పుడు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు డిలీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ అడుగుతుంది, అక్కడ కూడా కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ 1 మంత్ తర్వాత మన అకౌంట్ అనేది అయితే డిలీట్ అయిపోతుంది. ఈ 1 మంత్ లోపల మనం ఎప్పుడే మళ్ళీ లాగిన్ చేసినా మన అకౌంట్ అనేది బ్లాక్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ మీ అకౌంట్ కావాలి అనుకుంటే కనుక లాగిన్ చేయండి. మీకు ఇంకా పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలంటే కనుక 1 మంత్ వరకు మీ అకౌంట్ని అయితే లాగిన్ చేయకండి, అప్పుడు అకౌంట్ అనేది అయితే డిలీట్ అయిపోతుంది. సో చూసారు కదా గైస్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.